హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 కి ఫైనల్ మెగా చీఫ్ రోహిణి అయితే అయింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇక ఓటింగ్ లైన్స్ అనేవి ఈ రోజు నైట్ తో క్లోజ్ అయిపోతాయి. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి అనఫిషియల్ అనే కదా అఫీషియల్ లో కూడా నిఖిల్ టాప్ లో దూసుకుపోతున్నాడు. ఇక సెకండ్ ప్లేస్ లో నబీల్, థర్డ్ ప్లేస్ లో ప్రేరణ అయితే ఉన్నారు. అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ లో వీళ్ళ ముగ్గురు పొజిషన్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అఫీషియల్ ఓటింగ్ లో కూడా అలానే ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో అయితే యష్మి, పృథ్వీ అయితే ఉన్నారు. అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ లోనే కదా అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో కూడా వీళ్ళ ప్లేసెస్ అనేవి చేంజెస్ అవుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు యష్మి 4th ప్లేస్ లో ఉంటే ఇంకొన్నిసార్లు పృథ్వీ అయితే 4th ప్లేస్ లో ఉంటున్నాడు. మాక్సిమం రేపు ఎలిమినేషన్ అనేది వీరిద్దరి మధ్యనే ఉంటారు. ఇన్ కేసు రేపు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ, లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటే యష్మి, పృథ్వీ వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేట్ అవుతారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓటు వేసుకోవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. సినీ ప్లస్ స్టార్ లాగిన్ అయ్యి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓటు వేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక రేపు హౌస్ లో షూట్ కంప్లీట్ అవగానే బిగ్ బాస్ హౌస్ నుండి 12వ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కమెంట్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్.